హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు సోరకాయ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ అలాగే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇదైతే చాలా హెల్తీ రెసిపీ అండి. సోరకాయ హెల్త్కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ సోరకాయని తరచూ తీసుకున్నారంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అయితే ఈ రెసిపీ కోసం అయితే ముందుగా పప్పును ఉడికించుకోవాలండి. నేను చూపించిన టీ కప్ తోటి కప్పున్నర పప్పునైతే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పసుపు అలాగే నెయ్యి వేసుకొని ఉడికించుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఒక హాఫ్ సోరకాయ, ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, 8 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 3-4 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా రెడీగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సోరకాయని మీ ఇష్టం అండి, ఆ సైజ్ అనేది మీ ఇష్టం వచ్చిన సైజుల్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే వేస్తున్నాను, సాంబార్ కాబట్టి మంచిగా ఉడికిపోతుంది కదా, కానీ ఎలా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా మంచిగా వాష్ చేసుకొని 2-3 సార్లు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని, సాంబార్కి కొంచెం పెద్ద గిన్నెలు పెట్టుకుంటేనే బాగుంటుంది, మరుగుతూ ఉంటుంది కదా, పొంగిపోకుండా పెద్ద గిన్నెలు పెట్టేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మెంతి గింజలు వేసుకోవాలండి. పులుసు కూరల్లో, ఇలా పప్పుచారుల్లో కంపల్సరీ మెంతి గింజలు వాడుతూ ఉండాలి. మెంతి పొడి అయినా లేదైనా మెంతి గింజలైనా. ఒక 10 వరకు మెంతి గింజలు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం దోరగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుచారు నేనైతే ఇంట్లో 4 మనుషులకు 2 పూటలకు సరిపడేగా చేస్తున్నానండి. ఇంకా మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి పప్పుని కొంచెం ఎక్కువ తక్కువ ఉడకబెట్టేసుకోండి. ఇంక సొరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒక 2-3 రెమ్మల కరివేపాకు పోపులో వేసుకొని పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఆవిరికి సొరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ముక్కలను బాగా మగ్గించాలి. ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని ఈ టమాటాలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. అన్ని కూరగాయ ముక్కలు వేసుకున్న సాంబార్ ఒకలా ఉంటే ఈ ఓన్లీ సొరకాయ వేసుకున్న సాంబార్ మరొకలా ఉంటుందండి. రుచి చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఈ సొరకాయ సాంబార్. టేస్ట్ అద్దిరిపోతుందన్నమాట. సొరకాయ అంటే కూడా చాలా ఇష్టం. సొరకాయ పులుసు కానీ ఇలా సాంబార్, పప్పుచారు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఎంత సొరకాయ వేసినా సరిపోదన్నమాట, అంత ఇష్టంగా తినేస్తారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే కొన్ని ఎక్కువగానే వేస్తుంటాను. చూడండి, ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇందులోకి కారం అలాగే జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు ఉంది కదండి, అందులోంచి రసాన్ని అంతా కూడా తీసుకొని ఇందులో పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు
ఈ చింతపండు రసాన్ని పోసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ ముక్కల్ని ఈ చింతపండు రసంలో బాగా ఉడికించాలండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా బాగా ఉడకాలన్నమాట. ముక్కలు ఉడికిపోతాయి. అలాగే పులుపు అంతా కూడా ఈ ముక్కలకు పట్టుకొని టేస్ట్ బాగుంటుందన్నమాట. తినేటప్పుడు సొరకాయ ముక్కలు మంచి రుచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఇలా ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పుని గరిటెతో వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలండి. ఎక్కడ కూడా గడ్డల్లాగా ఉండకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆ పప్పు గిన్నెలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి పోసుకోవాలి. సాంబార్ ఎప్పుడు కూడా పల్చగానే చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చూసుకుంటూ ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇంకంతా కూడా ఇలా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అయితే కొందరు బెల్లం కూడా యాడ్ చేస్తారు ఈ స్టేజ్లో. ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ కొంచెం చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టిఫిన్స్లోకి బెల్లం వేస్తుంటానండి. ఈ సాంబార్ రెసిపీలో టిఫిన్స్ చేస్తుంటాం కదా, వడ కానివ్వండి, ఇడ్లీ ఇలాంటి వాటికి సాంబార్ చేసినప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తాను. ఇది రైస్లో కాబట్టి బెల్లం అయితే యాడ్ చేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లాన్ని కూడా వేసుకోండి. పులుపు కారం అంతా కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఇంక ఇలా మంచిగా మరిగేటప్పుడు మరి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ సాంబార్ ఎప్పుడు కూడా పొంగకుండా ఉండాలండి. పొంగితే టేస్ట్ అంతా కూడా పోతుంది. దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టినా కూడా ఫుల్గా మూత పెట్టకుండా హాఫ్ వరకు పెట్టుకుని అక్కడక్కడే ఉంటూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే పొంగిపోతుంది. అందుకనే కాస్త పెద్ద గిన్నెలు పెట్టుకోవాలన్నమాట. సాంబార్ కానివ్వండి, పప్పుచారు ఇవి చేసేటప్పుడు పెద్ద గిన్నెలో చేసుకుంటే పొంగిపోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. సాంబార్ కానివ్వండి, పప్పుచారు కానివ్వండి, రెండు కూడా ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఇంకా చివరిగా ఇంకా దింపేస్తాము ఒక 5 నిమిషాల్లో అనగా సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. సాంబార్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నారంటే కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. అలాగే టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు కూడా ఏమైనా తగ్గినట్టుగా అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలన్నమాట. మరీ నీళ్ళలాగా కాకుండా, అలాగని మరీ చిక్కగా పప్పులాగా కాకుండా ఇలా ఉంటే అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది. 10 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా చివరిగా మీరు కావాలంటే మళ్ళీ పోపు కూడా వేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్టయితే మా సాంబార్ రెసిపీ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.